హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. వీడియో చూస్తున్న ప్రియ సోదరి సోదరుడా, యేసయ్య క్రీస్తు నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఫలింపు చేయను గాక. ఈరోజు మన వాక్య ధ్యానాంశము లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూద్దాం. నశించిన దాని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందిడి అని సువార్తను ప్రారంభించి రోగులను బాగు చేస్తూ, మృతులను సజీవులుగా మారుస్తూ, చనిపోయిన వారిని లేపుతూ, ఆహారం లేని వారికి ఆహారం పెడుతూ, దయాలను వెలగొడుతూ, ఇలాగా ప్రభు యొక్క సువార్తను కొనసాగిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యెరికో పట్టణము గుండా ప్రవేశించాడు. ఆ యెరికో పట్టణంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ ప్రాంతము గుండా ప్రభు వెళుతూ ఉన్నాడు. వెళుతున్న సమయంలో ఆ ప్రాంతములో జక్కయ్య అన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటున్నాడు, బాగా సంపాదిస్తూ ఉన్నాడు. జక్కయ్య అనగా పవిత్రుడు అని అర్థం. అయితే పేరుకు తగిన జీవితము ఆయనలో లేదు. ఈ రోజు కూడా అనేకులు పేర్లు బాగా పెడతారు, కానీ పేరుకు తగిన జీవితము జీవించలేని పరిస్థితిలో ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక పేరుకు ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థానికి తగినట్లు జీవించలేని పరిస్థితి. ఈ రోజు జక్కయ్య గారు కూడా అలాగే ఉన్నారు. పేరుకేమో పవిత్రుడు, కానీ జీవితం అపవిత్రంగా కనబడుతూ ఉంది. ఇక్కడ గమనించండి, పొట్టివాడుగా ఉంటున్నాడు. రెండవదిగా ఎలాగున్నాడంటే పొట్టివాడుగా ఉంటూ ఉన్నాడు. ఈయన జీవితము కూడా అలాగే ఉంటుంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతము గుండా వెళుతూ ఉన్నాడు అని విన్నాడు. విన్నటువంటి జక్కయ్య మదిలోనికి ఒక ఆలోచన ఇచ్చింది. యేసు ఎవరో నేను చూడాలా అనుకున్నాడు. గమనించండి, ఈరోజు యేసు ఎవరో తెలుసుకోలేకపోతూ ఉన్నారు. యేసును క్రీస్తు ఎవరు అని గ్రహించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. గమనించండి, ప్రభు ఎవరు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువైన. ఈయనేమో యేసు ఎవరు నేను చూడాలా అనుకుంటూ ఉన్నాడు. ఆ ప్రాంతంలోనికి వెళ్ళాడు. అక్కడ వెలుపు జన సమూహాలు ఎక్కువగా ఉన్నాడు. పొట్టివాడైనందున యేసును చూడలేకపోతూ ఉన్నాడు. ఏం చేయాలో ఆలోచించాడు. ఆయన యేసు ప్రభుల వారు వెళుతున్నటువంటి మార్గాన్ని చూశాడు. ఆ మార్గాన్ని చూసినప్పుడు దూరంగా ఒక మేడి చెట్టు కనపడింది. మనము చదువుకున్న రోజుల్లో ఉంటుంది, మేడి పండు చూడ మేలుమయుండును, పొట్ట ఇప్పి చూడ పురుగులు ఉండనట్లుగా జక్కయ్య జీవితం కూడా అలాగే ఉంది. జక్కయ్య మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, పేరుంది, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి, కానీ జీవితం మట్టుకు అపవిత్రముగా ఉంది, పురుగు బట్టి ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద నుంచి చూస్తూ ఉన్నాడు. యేసు దగ్గరకు వస్తున్నాడు. యేసయ్యను చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఎలాగ ఉన్నాడు అంటే పరమగీతలో వ్రాయబడి ఉంది కదా, ఇదిగో ఆయన ఎలాగ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది అని మనం గమనిస్తున్నట్లయితే, పరమగీతలో మనం గమనించినట్లయితే అక్కడ 5వ అధ్యాయం 10వ వచనాలు మనం చూస్తే, ఇదిగో నా ప్రియుడు ధవలవనుడు రత్నవరుడు 10,000 మంది పురుషుల్లో అతని గుర్తించవచ్చును. ప్రభు ఎవరంటే ధవలవనుడు రత్నవరుడు 10,000 అతికాంక్షణీయుడు. ఆయన అలాగ చూస్తూ మైమరిచి ఉన్న సమయంలో యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. కనులెత్తి చూశాడు. నేను అనుకొని ఉండొచ్చు, మేడి పండ్లు ఆకలి అవుతుందేమో, మేడి పండ్ల కోసం ఎదుగుతున్నాడేమో అని, కానీ అస్సలైన మేడి పండు జక్కయ్య. ఈరోజు అస్సలైన మేడి పండు నీవే అన్న విషయాన్ని గ్రహించు. ప్రియా సోదరి సోదరుడా, యేసయ్య జక్కయ్యను చూసి అన్నాడు, జక్కయ్య త్వరగా దిగుము,
నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. రే సోదరి సోదరుడు, ఈ వీడియో చూస్తున్న ప్రభు నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ హృదయంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు అంటే వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయం నా కిమ్ము అని సెలవిస్తున్నాడు. ఎందుకు మన హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్తలోనికి మనం వెళితే, మార్కు సువార్తలోనికి మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావం, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్ర పరచుచున్నది. మానవుని హృదయం వీటన్నిటితో నిండుకొని ఉంది. యేసయ్యకు నీ హృదయాన్ని అప్పగిస్తే యేసయ్య నీ హృదయములో ఉన్న ప్రతి కల్ముష్యమును కడిగి వేస్తాడు. వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేరు అని. గమనించండి, నీ హృదయాన్ని ఆయన శుద్ధీకరించి, నీ హృదయాన్ని పరిశుద్ధపరిచి ఆ హృదయములో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. ఎందుకు ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కదా. నీవు నేను మనమందరం ఎవరము అంటే దేవుని ఆలయము అన్న విషయాన్ని మర్చిపోవద్దండి. ప్రియ సోదరి సోదరుడా, మనమందరం కూడా దేవుని ఆలయము. ఈ ఆలయంలో ఆయన నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. మరి నీ హృదయానికి యేసుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? గమనించండి, ఎప్పుడైతే యేసయ్య త్వరగా దిగుమన్నాడో జక్కయ్య త్వరగా దిగాడు. యేసయ్యను ఇంట్లోకి చేర్చుకున్నాడు. యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య జీవితంలోకి వచ్చాడో జక్కయ్య జీవితం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, స్థితి మారిపోయింది, గతి మారిపోయింది, సమస్త మార్పు వచ్చాయి. యేసయ్య నీ జీవితంలోకి వస్తే, యేసయ్య నీ కుటుంబంలోకి వస్తే నీ జీవితాన్ని మార్చేస్తాడు, నూతనంగా మారుస్తాడు, నూతనమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుని ఉంటే వానికి తిరిగి మళ్ళీ 4 గంటలు ఇస్తానయ్యా, నా ఆస్తిలో బీదలకు సగం భాగం ఇస్తానయ్యా అని చెప్పి తన యొక్క ఏమి చేయబోతున్నాడో చెప్తూ ఉన్నాడు. అంటే తన జీవితం మారింది, బ్రతుకు మారింది. ప్రియ సోదరి సోదరుడా, యేసుని జీవితంలోకి వస్తే నీ జీవితమే మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. ఇప్పుడు అపవిత్రమైన జక్కయ్య జీవితము పవిత్రంగా మారిపోయింది, అపవిత్రమైన ఆయన బ్రతుకు ఇప్పుడు నూతనంగా మారిపోయింది. ప్రియ సోదరి సోదరుడు, ఇప్పుడు ఆయన ఏమయ్యాడంటే అబ్రహాము కుమారుడే. ఈ అబ్రహాము ఎవరంటే విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అయినా. నీ జీవితం మారినప్పుడు అబ్రహామే కుమారుడిగా మారుతావు. నీ బ్రతుకు మారినప్పుడు నువ్వు నిత్య రాజ్యానికి వెళతావు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ వీడియో చూస్తున్న నీవు జక్కయ్యలాగా నీ హృదయంలో యేసుని చేర్చుకో, నీ ఇంట్లో యేసుని చేర్చుకొని చూడు, నీ జీవితం మారిపోతుంది. జక్కయ్య యేసుని మాత్రమే చూడాలనుకున్నాడు, యేసుని హృదయంలో చేర్చుకోవాలనుకోలేదు. అయితే ఎప్పుడైతే జక్కయ్య ఆశపడ్డాడో ఆశగల ప్రాణాలను తృప్తిపరిచాడు నా ప్రభు. ఆశగల ఆయన హృదయాన్ని తృప్తిపరిచాడు, ఆయన బ్రతుకులోనికి, ఆయన జీవితంలోకి వచ్చేసాడు. జక్కయ్య బ్రతుకును మార్చేశాడు. యేసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడంటే మన జీవితాలు మార్చడానికి. అదన్నాడు, నశించిన దానిని వేదిక రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాను. అవును సోదరి సోదరుడా, నశించిపోతున్నటువంటి మనమందరినీ, నాశనమైపోతున్న మనమందరినీ రక్షించడానికే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దండి. నశించిపోతున్న ప్రతి మానవుడు, లోకంలో ఉన్న ప్రతి మానవుడు. అందుకే అన్నాడు ప్రభు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనుల ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని. ప్రియ సోదరి సోదరుడా, ప్రేమతో ఈ రోజు దేవుడిని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఆయన పాద సన్నిధికి నువ్వు రాగలిగితే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని మార్చేస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య రాజ్యంలో మనం ఉంటాం. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షకుడని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా ఎంతమంది అయితేనైనా ఇదిగో నీ మాటలు విన్నారో వారి జీవితాల్లోనికి మీరు రమ్మని ప్రార్థన చేస్తున్నాను. జక్కయ్య జీవితాన్ని మార్చినట్టు ప్రభు వారి జీవితాలు కూడా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకానికి నశించిన వేదిక రక్షణకు వచ్చావు కదా ప్రభు, నశించిపోతున్న ఇప్పుడు అందరినైనా
మీరు వెదికి రక్షించండి, నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని ప్రార్థన చేస్తున్న సహాయం చేసి మీరు బ్లెస్ చేయండి నైనా. మా జీవితాలను కృపణసలు కబు చెబుతున్నాను తండ్రి, సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.